నేడు ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ రామలింగపురం మున్సిపల్ పార్క్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కలిసి మొక్కలు నాటారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో 35 లక్షల రూపాయల వ్యయంతో 2370 మొక్కలు నాటడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం మాత్రమే కాక స్థానిక ప్రజలందరూ భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో 26 డివిజన్ల పరిధిలోని 17 ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రహరీ గోడలు నిర్మించేందుకు 6,07,00,000 రూపాయలు కేటాయించడంతో పాటు 300 కోట్లు విలువైన ప్రభుత్వ రిజర్వాయర్ భూములను కబ్జాదారుల నుండి కాపాడినట్లు వివరించారు. పర్యావరణ కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ రహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు డిష్ రమేష్, జానా శివయ్య, కోరెం వెంకటేశ్వర్లు, గురుస్వామి రమేష్, వేలూరు శ్రీధర్ రెడ్డి, జల్లి కుమార్ బుల్లి, కాయలు మధు, రఘురామిరెడ్డి, మల్లి, సుధీర్, జనసేన నాయకులు కాకుమురళి రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాత్రి ముందుకు రండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జయాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏం చేస్తాను మీరు ఒక్కొక్కటి ఒక ప్లాంట్ ఏమ్మా మీరు ఒక్కొక్క ప్లాంట్ అంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలాసార్లు చాలా ప్రభుత్వాలు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం పెట్టినాయి, కానీ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈ పార్కుల డెవలప్మెంట్ కానీ టీ ప్లాంటేషన్లు కానీ ఇతరితర కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్ల పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిత్యం కూడా కొనసాగిస్తున్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఉన్న ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు, ఏదైతే లేఅవుట్లు వేసి పార్కులకు సంబంధించిన స్థలాలని నగర కార్పొరేషన్ కి కేటాయించినారో అవన్నీ కూడా మనం కూడా చూసాం గతంలో. కొన్ని అన్యాక్రాంతం కావడం, కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకోవడం, కొంతమంది దళారులు చేరడం, వీళ్ళందరి మధ్యతరగతి కుటుంబీకులు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ పార్కుల్లో గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టి చాలా మంది నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అవి జరగకూడదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా కార్పొరేషన్ స్థలం కానీ గవర్నమెంట్ స్థలం కానీ ఒక్కటి కూడా అన్యాక్రాంతం కాకూడదు. అన్యాక్రాంతం కాకుండా ఎలా పరీక్షించుకోవాలో అదే టైంలో ఇలాంటి పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు దళారుల చేతిలో మోసపోకూడదు అని ప్రత్యేకంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారు చొరవ తీసుకుని అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడి, అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారితో మాట్లాడి దీనిపైన మనం ఏదో ఒకటి చేయాలా. ఎందుకంటే ఒక పక్కన కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించుకుంటున్నారు, ఆక్రమించుకున్న క్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోతున్నారు. ఈ రెండు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు 26 డివిజన్లో దాదాపు 17 ఎకరాల 50 సెంట్లు 17 ఎకరాల 50 సెంట్లకి 6,80,00,000 రూపాయలతో ఈ రిజర్వ్ స్థలాలన్నింటికి కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాం. ఏదో రిజర్వ్ స్థలాలకి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినామా అనే విధానం కాకుండా ఈ డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో వీటన్నిటిలో కూడా, ఎందుకు ఇందాకనే చెప్పినాను నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజని, 2370 మొక్కల్ని ఈ ఒక్క రోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కూడా ఏదైతే ఈ 35 పార్కులు 17.5 ఎకరాల్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు 6,80,00,000 రూపాయలతో నిర్మించామో వాటిల్లో అన్నిట్లో కూడా ఈరోజు 2370 మొక్కల్ని నాటుతున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ 17.5 ఎకరా నగర కార్పొరేషన్ లో 26 డివిజన్లో ఉన్న 35 స్థలాల్లో వీటి విలువ బహిరంగ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ ప్రకారం వేరేది ఉండొచ్చు, కానీ బహిరంగ వాల్యూ నాకు తెలిసిన మేరకు అప్రాక్సిమేట్లీ 300 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు 6,80,00,000 కేటాయించి మనం కాపాడుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రజల ఆస్తి. దయచేసి ఇది గమనించాలి. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రజల ఆస్తి. మనం ఎక్కడికక్కడ ఈ రోజు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నామో దయచేసి ప్రజలందరినీ కూడా ఆయా డివిజన్లో ఆయా పార్కులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రభుత్వం చేతనైనంత వరకు ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు కానీ, అసోసియేషన్లు కానీ, ఇతర ఏదైనా సంఘాలు కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయా పార్కుల్ని ఎంతో కొంత వారికి తోచినంత ఇంత పెట్టాలా, ఇన్ని లక్షలు పెట్టాలా, కోట్లు పెట్టాలని మాట్లాడట్లేదు. కానీ
ఎంతో కొంత వారికి దోచింది 2 బలలో లేదంటే ఇంకేదైనా రెండో చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని ఈ స్థలాలు ఈరోజు ఏదైతే మనం చేస్తున్నామో భావి తరాలకి ఆస్తిని కూడా తెలియజేస్తున్నాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఉందని మీ ద్వారా ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎంత అభివృద్ధి చెందిందో కూడా నిరంతరం కూడా చూస్తున్నాం. అది రోడ్లైనా, డ్రైన్కి సంబంధించి అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో విలీన గ్రామాలు కానీ 18 గ్రామాల్లో కరెంటుకు సంబంధించి కానీ అన్ని విధాల ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఎంతెంత అభివృద్ధి చేయాలో అన్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ ఏమైతే దానికి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకన్నీ అందుతున్నాయి. అర్హులైన ప్రజలందరికీ అందించే బాధ్యత కూడా కూటమి నాయకులదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఏదున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు కానీ 18 గ్రామాలు కానీ ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఐకమత్యంగా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమాన్ని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు 2370 మొక్కల్ని ఏకదాటిగా 35 ప్లేసుల్లో 17.5 ఎకరాల్లో ఈరోజు నాటుతున్నాం. ఇది 6,80,00,000 రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. 300 కోట్ల ప్రభుత్వ ప్రజల ఆస్తిని కాపాడుతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా భాగస్వాములై ఈ డెవలప్మెంట్ లో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేది మాటలు చెప్తుంటారు కానీ ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సింది ఎంతవరకు చేయాలో మాక్సిమం చేస్తా ఉంది. మిగతావి కూడా ప్రజలు భాగస్వాములై ఆయా పార్కులను కాపాడుకుంటూ, ఎందుకంటే భవిష్యత్తులో మిగిలేది ఇయే, మనం ఏవి మిగలవు. భవిష్యత్తులో మన పిల్లలకు కానీ వీటికి కానీ రాను ఈ నగరాల్లో ఎప్పుడైతే ఈ స్థలాల విలువ పెరుగుతా ఉందో దోపిడీ దళారుల వ్యవస్థ కూడా పెరుగుతా ఉంది. ఇవన్నీ పోవాలంటే స్థానిక ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై వారే దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా తీసుకోవాలని, ఇటువంటి ఎక్కడన్నా నెల్లూరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1, 2025 నుండి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా గడిచిన నెలల్లో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది. ఈ నెలలో కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈ రోజున కమ్యూనిటీ హైజీన్ అనే పిలుపు మేరకు అన్ని స్కూల్స్ లోనూ ఈ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి సోదరులు టీడీపీ నాయకులు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హార్టికల్చర్ విభాగం ఈ రోజున ఒక్కరోజే నెల్లూరు నగరంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 35 పార్క్ సైట్స్ లో 2,370 మొక్కలను సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజున ఇక్కడ నాటుతున్నారు. అంటే మొక్కలు నాటడం అంటే ఏదో మీడియా కవరేజ్ కోసం మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను కూడా అటు కాంట్రాక్టర్లకు, అధికారులకు అప్పచెప్పడం. అదేవిధంగా మొక్కలంటే ఏదో ఫోటోల కోసం మొక్కలు నాటి తాత్కాలికమైనటువంటి మొక్కలు నాటడం వలన పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి శాశ్వతంగా ఉండేటువంటివి, నీడనిచ్చేటువంటి మొక్కలు, ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరకు వీటన్నిటిని కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ శాశ్వతంగా అవి ఉండాలని చెప్పి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా అవి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందు చూపుతో అన్ని కూడా కడియం నుండి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి కాదు, శాశ్వతంగా కొన్ని దశాబ్దాల పాటు ఉండి ప్రజలందరూ కూడా చక్కటి నీడను అదేవిధంగా ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు. ఈ మొక్కలను కాపాడుకునే బాధ్యత అటు కార్పొరేషన్ అధికారులతో పాటు ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ వారు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు, స్థానికంగా ఉండేటువంటి NGOs వారందరూ కూడా
చొరవ చూపి ఈ పార్కుల్ని, ఆ పార్కులో ఉన్నటువంటి మొక్కలను కాపాడుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే P4 కార్యక్రమాన్ని చేపట్టింది, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి. సో P4 కార్యక్రమంలో భాగంగా ఈ పార్కులు ఇప్పటికే కార్పొరేషన్ 6,80,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి ఈ రోజున 35 లక్షల రూపాయలతో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసింది. అయితే వీటిని ఫర్దర్ గా డెవలప్ చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వాకర్స్ అసోసియేషన్స్, NGOs, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, మీరు ఏ పార్కుల్ని అడాప్ట్ చేసుకొని వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈ పచ్చదనం అనేటువంటిది రానున్న భవిష్యత్ తరాలకి, ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకి, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు అందరికి కూడా సాయంత్రం వేళల్లో రిక్రియేషన్ కి, రిహాబిలిటేషన్ కి చాలా బాగా పనికొస్తాయి. అందరు కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి వీటి యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.